నమస్కారం, వెల్కమ్ టు జేటీవీ న్యూస్. నెల్లూరు జిల్లాలో ఉంటాడు నెల్లూరు జిల్లాలో కొనసాగించాలి సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలో నెల్లూరు ముద్దు తిరుపతి వద్దు 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 కొనసాగించాలి సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలో జేఏసీ విద్యార్థి యువజన ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు దళిత సంఘాలు ప్రజా సంఘాలు మొత్తం ఏకమై సైదాపురం మండలంలో జేఏసీగా ఏర్పడి మరి ముఖ్యంగా సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని డిమాండ్తో ఈ రోజు నుంచి మొత్తం కూడా సైదాపురం మండలంలో నుండి వివిధ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షల్ని కొనసాగించాలని జేఏసీ నిర్ణయం చేసింది. ఆ నిర్ణయంలో భాగంగా ఇవాళ సైదాపురం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా చేసి జేఏసీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకి వినతి పత్రం ఇస్తూ సదరు వినతి పత్రాన్ని ప్రభుత్వానికి సిఫార్సు చేయాల్సిందిగా జేఏసీ తరఫున మేము ఇవాళ ఎంఆర్ఓని కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఇవాళ మొత్తం కూడా సైదాపురం ప్రాంతంలో ప్రజలు మొత్తం నెల్లూరుతో అనేక బాంధవ్యాలతో నెల్లూరుతో ముడిపడినటువంటి నెల్లూరుతో ఉన్నటువంటి ప్రజల్ని ఇవాళ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం చేసి దాన్ని చిన్నాభిన్నం చేసి ఇవాళ మొత్తం కూడా జిల్లా విభజన తీసుకొచ్చారు. దానికి వ్యతిరేకంగా సైదాపురంలోని ప్రజలు, రాపురంలోని ప్రజలు, కలవాలోని ప్రజలు మొత్తం ఐక్యంగా పోరాడి దాన్ని మొత్తం కూడా నెల్లూరు జిల్లాని కొనసాగించే విధంగా చేస్తే ఇప్పుడు అప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రతిపక్షం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నంగా మొత్తం కూడా జిల్లాని ముక్కలు చేసింది. మేము అధికారంలోకి వస్తే మొత్తం కూడా దాన్ని పునర్నిర్మాణం చేసి నెల్లూరు జిల్లాలని మొత్తం కూడా దాన్ని ఉంచే విధంగా చేస్తాం, అదేవిధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు చేస్తామని చెప్పిన వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని నెల్లూరులోనే కొనసాగాలని చెప్పని ఓ ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాన్ని అడ్డొచ్చినటువంటి అదృష్ట శక్తి ఇవాళ బడా కార్పొరేట్ శక్తులకు ఈ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను, ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం కూడా దోసిపెట్టే విధానికి ఇవాళ కూటమి సర్కార్ ఇవాళ ముందుకు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఎక్కడో ఉన్నటువంటి 160 కిలోమీటర్లు ఉన్నటువంటి తిరుపతికి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సైదాపురం, రాపూర్ కలవాని ప్రజలు దరిదాపుగా చాలా ప్రయాసంతో ఉన్నటువంటి ప్రయాణం ఉన్నప్పుడు కూడా దీన్ని ప్రభుత్వం పెడచవరం పెట్టి ఇవాళ ఏకపక్షంగా ఇవాళ నెల్లూరు తిరుపతి జిల్లాలో కలిసి ఒక ప్రయత్నం ఏదైతే చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తుందో ప్రభుత్వం దాన్ని తక్షణమే విరమించుకోవాలని చెప్పని ఇవాళ జేఏసీ తరఫున ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం స్పందించి సైదాపురం మండలాన్ని అదేవిధంగా రాపూరు కలవే మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పని ఆ వైపున ప్రయత్నం చేయాలని చెప్పి ఇవాళ జేఏసీగా కోరుతున్నాం. లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. కాబట్టి ఈ రోజు నుంచి నిరసన దీక్షలు ఈ నెల 22వ తేదీ వరకు ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదన ప్రజలకి వ్యతిరేకంగా తీసుకునే ప్రతిపాదన ఏదైతే ఉందో వెంటనే తిరుపతిలో కలిసే ప్రతిపాదనని విరమించుకోవాలి. నెల్లూరు జిల్లాలో కొనసాగించే విధంగా నెల్లూరు ప్రజల ఆకాంక్ష, నెల్లూరు ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసం జరిగే పోరాటాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం వెంటనే నెల్లూరు జిల్లాలని, సైదాపురం మండలాన్ని, రాపూర్ మండలాన్ని, కలవే మండలాన్ని మొత్తం కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని జేఏసీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు జేఏసీ మొత్తం కూడా ఒకటే కోరుకుంటుంది, సైదాపురం నెల్లూరుకి దగ్గర కాబట్టి నెల్లూరులో ఉంచండి అని కోరుకుంటున్నాం. సైదాపురం మండలం జేఏసీ పక్షాన సైదాపురం మండల తహసీల్దార్ గారికి సైదాపురం మండలాన్ని యథావిధిగా నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని, సుదూర ప్రాంతమైనటువంటి తిరుపతి జిల్లాలో
కలపడం వల్ల ఈ ప్రాంత ప్రజలు 90% పైగా నిరుపేదలు, నిరక్షరాస్యులు, అణగారిన వర్గాలకు చెందినటువంటి ప్రజలే కాబట్టి వాళ్ళు సుదూర ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళనతో, ఆవేదనతో ఉన్నటువంటి ఈ ప్రజలు వాళ్ళ ఆకాంక్షల మేరకు వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకొని కూటమి ప్రభుత్వం త్వరలో సరైన నిర్ణయాన్ని తీసుకొని ఒక సంతోషకరమైనటువంటి వార్తని పునరాలోచన చేయాలని, అదేవిధంగా ఈ సమస్యని వెంటనే పరిష్కరించి యథావిధిగా నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలాన్ని కొనసాగించాలని, ఈ ప్రజలకి ప్రజా ప్రభుత్వాన్ని చెప్పుకునేటటువంటి మీ ప్రభుత్వానికి ప్రజల ఆకాంక్షల మేరకు నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ, విజ్ఞప్తి చేస్తూ యథావిధిగా నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలాన్ని ఉంచేలాగా పునఃసమీక్షించుకొని సరైన నిర్ణయం తీసుకొని సంతోషకరమైన వార్తని ఈ పండగ నెలలో సైదాపురం మండల ప్రజలకి తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.